హలో ఆల్, సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో మేము మంచిగా కూల్గా చిల్ అవుదామని చెప్పి వైల్డ్ వాటర్స్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మేముండే దగ్గర నుండి వైల్డ్ వాటర్స్ అయితే 30 కిలోమీటర్స్. అది మేము లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యాం. మాది ఒక బైక్, మా నైబర్స్ది ఒక బైక్ తీసుకొని మా అన్నయ్య వచ్చాడు. అందరం కలిసి బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. బాగా మంచి ఎండ ఉంటుందండి. ఈ ఎండకి తట్టుకోగలం అంటేనే బైక్లో వెళ్ళండి, లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఈవినింగ్ అయితే ఓకే, కానీ మార్నింగ్ టైం బాగా ఎండగా ఉంటుంది. ఫైనల్గా మేమైతే వైల్డ్ వాటర్స్కి రీచ్ అయిపోయాం. మా బాబుకి ఫుల్ నిద్రేసాడు. నేను కాటన్ క్లాత్ తడిపేసి వాడికి నిండా కప్పేశాను. చల్లగా ఉండింది వాడికి. వాడు ఫుల్గా నిద్రపోయాడు. వచ్చేసరికి అమాయకంగా చూస్తున్నాడు. వాడికి అర్థం కాలేదు. ఇంకా అక్కడ కనిపించేసరికి అవన్నీ టాయ్స్. వాడు ఫుల్గా లోపలికి వెళ్దాం. మేమైతే ఇన్స్టాంట్గా స్టార్ట్ అయ్యాం అప్పటికప్పుడు అనుకోని. ముందు ప్లాన్ అయితే లేదు. సో మాకైతే పర్ హెడ్ 1500 పడింది టికెట్. ఆన్లైన్లోనే బుక్ చేసాం. ఇక్కడికి వచ్చాక డైరెక్ట్గా ఎంట్రీ ఉండదండి. మనకు ట్యాక్స్ ఇస్తారు. ట్యాక్స్ కోసం క్యూ ఉంటుంది, కొంచెం వెయిట్ చేయాలి అక్కడ. మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఆన్లైన్లో బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ క్యూనే ఎక్కువ ఉంది. డైరెక్ట్గా టికెట్ తీసుకుంటే అసలు రష్ ఉండదు, క్రౌడే ఉండదు. సో మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆగాల్సి వచ్చింది బయట. ఫైనల్గా అయితే మేము ట్యాక్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. లోపలికి వెళ్ళాక ఎంట్రీ గురించి, ఫుడ్ గురించి, వాటర్ రైడ్స్ గురించి, జిప్ లైన్, మిగతా యాక్టివిటీస్ గురించి మొత్తం నేను పార్ట్ 2లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన పేజ్ని ఫాలో కొట్టని వాళ్ళు ఉంటే ఫాలో కొట్టేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతే వీడియో. బాయ్ బాయ్.